సాకేత్, మైథిలీల పెళ్లి విషయం తెలుసుకుని షాక్లో జయంతి. అసలు జయంతి ఏం చేసింది, ఎలా రియాక్ట్ అయింది, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ ఆగస్టు 25వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. నా ప్లాన్ సక్సెస్ అయింది అంటూ ఇక చందన తన మనసులో అనుకుని సంతోషపడిపోతూ ఉంటుంది. ఇన్నాళ్ళు ఉష ఏ చలనం లేకుండా పడి ఉన్నా కూడా నా ఆశయం గెలిపించడానికి ఈ ఉష బాగా పనికి వచ్చింది అనుకుంటుంది. నా కోసం ఉష తన ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చింది, బ్రతికి మళ్ళీ వెనక్కి వచ్చింది, తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఈ విషయం మాత్రం మావయ్యకి తెలియకుండా జాగ్రత్త పడాలి అనుకుంటుంది. అప్పుడే కైలాస్నాథ్ వస్తాడు. ఏంటి ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావంటాడు. చాలా రోజుల తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను, అది ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్నాను అంటుంది చందన. నువ్వు ఇంత సంతోషంగా ఎందుకు ఉన్నావో నాకు తెలుసు అంటాడు కైలాస్నాథ్. ధరణిని వదిలించుకున్నందుకే కదా అంటాడు. ఆ ధరణి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి దానివల్ల ఏదో ఒక సమస్య వస్తూనే ఉండేది. దానివల్ల ఎప్పటికప్పుడు ప్రశాంతత కోల్పోవలసి వచ్చింది. అది బావచేత తాళి కట్టించుకున్నప్పటి నుంచి నా సంతోషం, ఆనందం అనే పదాలకు దూరమైపోయి నేను ఎంతో బాధపడి బ్రతికాను. ఆ ధరణి పీడ విరగడవ్వడం కోసం నేనెంతగా ఎదురు చూశానో. ఇప్పుడు ధరణిని వదిలించుకున్నాం కదా, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. జరిగిన దాని గురించి ఆలోచించడం మానేసి జరగబోయే దాని గురించి ఆలోచించని కైలాస్నాథ్ అంటాడు. ఇక జరగబోయేది ఏముంది, నాకు బావకి పెళ్ళి అంతే కదా అని చందన అంటుంది. అది నువ్వు అనుకునేంత సులువు కాదు అంటాడు కైలాస్నాథ్. అది జరగదు అంటాడు. అలా అంటున్నారేంటి అని చందన అంటూ ఉంటే, ఇక్కడ ధరణి అడ్డుగా లేదని నువ్వు సంబరపడుతున్నావేమో గాని ధరణి అడ్డు లేకపోయినా సాకేత్ మనసులో నువ్వు లేవు. ఇప్పుడు ధరణి వచ్చి వెళ్ళింది, రేపు ఇంకెవరో రావచ్చు, అప్పుడేం చేస్తావు అని కైలాస్నాథ్ అంటాడు. నువ్వు సాకేత్ని పెళ్లి చేసుకోవాలంటే ముందు నువ్వు సాకేత్ మనసు గెలుచుకోవాలి. సాకేత్ మనసులో నువ్వు లేవు కదా అని అంటాడు. ఆ విషయం నాకు అర్థమవుతుందని చందన అంటుంది. ఆ విషయంలో నువ్వెక్కడ ఫెయిల్ అయ్యావో చూసుకో అంటాడు కైలాస్నాథ్. నీకు ఎప్పటికైనా ఈ విషయం తెలియాల్సిందే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాకేత్ మనసుని నువ్వు గెలుచుకోవాలి. అప్పుడే వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు. వాడు నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేలాగా నువ్వే చేసుకో అంటాడు కైలాస్నాథ్. ఇన్ని రోజులు నేను బావ మనసుని గెలుచుకోలేకపోయాను, కానీ బావని దక్కించుకోవడం మీదే ఇక మీదట ధ్యాస పెడతానని చందన అంటుంది. ధరణిని శాశ్వతంగా వదిలించుకున్నావని సంబరపడొద్దని కైలాస్నాథ్ అంటాడు. అత్తయ్య దాన్ని ఇంట్లోకి రానివ్వకపోయినా సరే ధరణి అంత సులువుగా వదిలే రకం కాదు. అది లీగల్గా ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలి. అప్పుడే ధరణిని మనం శాశ్వతంగా వదిలించుకున్నట్లు అవుతుందని, లీగల్గా మనకి ఏ సమస్య రాకుండా చేసుకుందాం అంటాడు కైలాస్నాథ్. అంతా మీరు చెప్పినట్టే చేద్దామని, ఇక మీదట నేను దాని మీదే ధ్యాస పెడతానని చందన అంటుంది. మరో సీన్లో మైథిలి సాకేత్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అంటాడు. ఏ పేరు పిలాలో కూడా తెలియక చెప్పు అంటున్నావా అంటుంది మైథిలి. ఇకపై నిన్ను ఏ పేరుతోనూ పిలిచే అవసరం కానీ అవకాశం కానీ లేదు కదా అంటాడు. అవకాశం లేదని ఎలా డిసైడ్ అయ్యావు అంటుంది మైథిలి. కాలిపోయిన పుస్తకాన్ని మళ్ళీ చదవలేము అంటాడు. నీ కథ ఎప్పుడో ముగిసిపోయింది అంటాడు. దాన్ని మళ్ళీ చదవాలని నేను అనుకోవడం లేదని సాకేత్ అంటాడు. అంతా ముగిసిపోయిందని నేను అనుకోవడం లేదు, ఇది చిన్న విరామం మాత్రమే అంటుంది మైథిలి. అలా అనుకోవడం నీ భ్రమ అంటాడు. విషయం ఏంటి చెప్పు అంటాడు. నీతో మాట్లాడాలి అంటుంది. మనం కలవడం వల్ల, మాట్లాడుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి లాభం ఉండదని సాకేత్ అంటాడు. నాకిప్పుడు కావాల్సింది లాభం కాదు, న్యాయం అంటుంది. ఒక్కసారి నీతో మాట్లాడాలి, నాకు ఒక అవకాశం ఇవ్వని అడుగుతుంది మైథిలి. ఏదో జరుగుతుందని ఊహించి నువ్వు నా జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యావు. ఇప్పుడు అనుకున్న దానికి భిన్నంగా జరిగింది, ఇంతటితో వదిలే, నాకు మళ్ళీ కాల్ చేయొద్దని సాకేత్ ఫోన్ పెట్టేస్తాడు. అయితే సాకేత్ కారు ఎదురుగా మైథిలి అడ్డుగా నిలబడుతుంది. ఇక బయటకొచ్చిన సాకేత్, నిన్ను నీ కుటుంబాన్ని నా వాళ్ళు అసహ్యించుకుంటున్నారని తెలుసు, ఇంకా ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు అంటాడు. నేను ఒక విషయం గురించి తెలుసుకోవాలి అంటుంది మైథిలి. చేయని నేరానికి నా మీద నింద పడింది, ఆ నింద నిజమని నువ్వు కూడా నమ్ముతున్నావా అంటుంది మైథిలి. నా మీద పడ్డ నింద నిజమని నువ్వు నమ్ముతున్నావా, అది అబద్ధం అని నిరూపించగలిగే సాక్ష్యం నీ దగ్గర ఉందా అని సాకేత్ అంటాడు. కొన్ని సందర్భాల్లో
విషయాల్లో మనస్సాక్షే నమ్మాలి. అదే నిజం చెప్పగలుగుతుందని మైథిలి అంటూ ఉంటే, నువ్వు చేసింది ఏది నిజమో ఏదబద్ధమో పోల్చుకోలేనంత అయోమయంలో నా మనస్సాక్షి ఉందని సాకేత్ అంటాడు. ఈ ప్రశ్నకి సమాధానం అడగాలనుకుంటే మాత్రం వద్దు అంటాడు సాకేత్. అలా అనొద్దు. నేను మీ ఇంటికి ఎందుకొచ్చానో తెలుసు. నా ఆరాటం తెలుసు. నా సంకల్పం ఏంటో తెలుసు. అన్నీ తెలిసి నేను ఉషప్రాణం తీసేంత ఘోరం చేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు? అన్నీ తెలిసిన నువ్వు నిజాన్ని నిరూపించుకోవడానికి నాకు సాక్ష్యం కావాలి అని ఎందుకు అడుగుతున్నావు అని మైథిలి అంటుంది. అసలు నిన్ను నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? నువ్వు చేసింది మంచైతే ఏంటి, చెడైతే ఏంటి, నాకేం పని అంటాడు సాకేత్. ఈ ప్రపంచంలో ఎవరు ఏది నమ్మినా నువ్వు నిజం తెలుసుకోవాలి అంటుంది మైథిలి. నా మీద పడ్డ నింద నిజం కాదని నీకు నిరూపించాలంటే నాకు సహాయం కావాలని మైథిలి అంటుంది. నేనేం సహాయం చేయాలి? నువ్వే తప్పు చేయలేదని నా తల్లిదండ్రులకి వెళ్ళి చెప్పాలా? నువ్వు నీతిమంతురాలువని నీ వైపు వాదించాలా? నువ్వే ధరణి అని ఎవరికీ చెప్పకుండా అబద్ధాలతో ఇంతకాలం నెట్టుకొచ్చావు. ఇప్పుడు నిన్ను ఏ విషయంలో సమర్థించినా మా వాళ్ళు మాత్రం ఎందుకు నమ్ముతారు అని సాకేత్ అంటాడు. నేను నీ కంపెనీలో జాయిన్ అవ్వాలని కావాలని చేసింది కాదు. అది అనుకోకుండానే జరిగింది. నా పేరు ధరణి నుంచి మైథిలిగా మారడం చిన్నప్పుడు మా అమ్మ చేసిన పని. అది మిమ్మల్ని మోసం చేయడానికి కాదు కదా. ఆ తర్వాత మీ అందరి గురించి తెలిసినా సరే నేను నిజం చెప్పకపోవడానికి కారణం 2 కుటుంబాలు కలపాలన్న ఆశయమని కూడా నీకు తెలుసు. ఈ విషయంలో ఎవరు ఏమన్నా నేను భరిస్తాను. కానీ ఒకే ఒక్క విషయంలో నా మనసు తలిచేస్తుంది. ఈరోజు ఉషని నేను నా కుటుంబము చంపేయడానికి ప్రయత్నించామన్న నింద నేను మోయలేకపోతున్నాను. ఆ విషయంలో నా తప్పేమీ లేదని నిరూపించుకోవాలి. అందుకు నువ్వు దయచేసి నీ సహకారం అందించాలని మైథిలి అంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా ఎవరి మనసు మార్చలేవు అంటాడు సాకేత్. నువ్వు నీ కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించడానికి ఆధారం కావాలి. అది సంపాదించు అని సాకేత్ అంటాడు. అయితే ఆ ఆధారం సంపాదిస్తాను. అప్పుడు సహాయం చేస్తావా అని మైథిలి అడుగుతుంది. నువ్వు ఆధారాలు సంపాదించాక అప్పుడు చూద్దామని. ఇక సాకేత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో సీన్లో హరిశ్చంద్ర దగ్గరికి కైలాసనాథ్ వచ్చి రేపు ఎలాంటి ముఖ్యమైన పనులు పెట్టుకోవద్దు. రేపు కోర్టు వాయిదా ఉంది అంటాడు. నాగేంద్ర ప్రసాద్ వేసిన వాయిదా అంటాడు. అయ్యో ఆ విషయం మర్చిపోయానే అని హరిశ్చంద్ర అంటాడు. రేపు కోర్టు వాయిదా ఉందన్న విషయం అలా ఎలా మర్చిపోయావు అని కైలాసనాథ్ అంటాడు. నిజంగా మర్చిపోయావా? ఎలా మేనేజ్ చేయాలో మర్చిపోయావా అంటాడు. ఏంటి మేనేజ్ చేయడానికి ఏముంది? వాదోపవాదాలు విన్నాక జడ్జిమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే కదా జరుగుతుంది అని హరిశ్చంద్ర అంటాడు. అంత సులువుగా తీసుకోవద్దు అంటాడు కైలాసనాథ్. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాగేంద్ర ప్రసాద్కి వెళ్ళకూడదు అన్న లక్ష్యం మన దగ్గర ఉంది. అది నేను నీకు మళ్ళీ గుర్తు చేయలేను. రేపు కోర్టులో నువ్వు అని చెప్పబోతూ ఉంటే ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో పదే పదే మన దగ్గర డిస్కషన్ వద్దు అని హరిశ్చంద్ర అంటాడు. నాకు ఆన్లైన్ మీటింగ్ ఉంది. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసే టైం కూడా నాకు లేదని హరిశ్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేంటి బావ మారిపోయాడా అని కైలాసనాథ్ అనుకుంటాడు. నిజంగా బావ మారిపోతే సౌదామిని ఊరుకోదని తెలిసిలే, అలా ఏమీ చేయడని కైలాసనాథ్ తన మనసులో అనుకుంటాడు. ఇక జయంతి కోపంగా చాలా బాధగా ఇంటికి వస్తుంది. గుడికి వెళ్ళిన జయంతి బాధగా ఇంటికి వచ్చి కోపంగా కూర్చుంటుంది. అలసిపోయినట్లు అలా కూర్చున్నావు, మంచినీళ్ళు ఏమైనా కావాలా అని నాగేంద్ర అడిగితే వద్దు మైథిలిని పిలవండి అంటుంది జయంతి. ఇంట్లో లేదు అంటాడు నాగేంద్ర. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. నేనొక ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా సమాధానం చెప్పండి. సూరి నా కొడుకునే పుట్టాడా అని జయంతి అడిగితే అదేం ప్రశ్న, నీ కన్న కొడుకుని పట్టుకుని అలా అడుగుతావేంటి అని నాగేంద్ర అంటాడు. మరి మైథిలి కూడా నా కొడుకునే పుట్టిందా అని జయంతి అంటుంది. అసలు నీకేమైందే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నావు అంటాడు నాగేంద్ర. ఒక్కోసారి ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని జయంతి అంటూ ఉంటే ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటాడు నాగేంద్ర. అప్పుడే మైథిలి వచ్చి ఏమైంది నాన్న అని అడుగుతుంది. తిక్క తిక్క ప్రశ్నలు అడుగుతుంది. సూరి నా కొడుకేనా, మైథిలి నా బిడ్డేనా అని పిచ్చి పిచ్చిగా అడుగుతుందని నాగేంద్ర అంటాడు. ఎందుకు అలా అడుగుతున్నావు అని మైథిలి అంటే అడగాల్సిన పరిస్థితి వచ్చింది అంటుంది జయంతి. వాటికి జవాబులు తెలుసుకోవాలిగా అంటుంది. జవాబులు తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చిందని జయంతి అంటూ ఉంటే అర్థం లేని ప్రశ్నలు, సందర్భం లేని సందేశాలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని మైథిలి అనగానే జయంతి మైథిలి దగ్గరికి వెళ్ళి తన మెడలో ఉన్న తాళి బయటికి తీస్తుంది. ఇంత పెద్ద నిజం ఇన్ని రోజులు నా కళ్ళకు కనబడకుండా ఎందుకు దాచావు అని నిలదీస్తుంది. మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఇది కనబడకుండా చేశారు అంటుంది జయంతి. ఈ తాళి ఏంటి అని నిలదీస్తుంది. నాకు తెలియకుండా నీ మెడలో మంగళసూత్రం వచ్చింది. నీ జీవితంలోకి ఆ మంగళసూత్రం కట్టిన మొగుడు వచ్చాడు.
ఈ కన్న తల్లికి ఏమీ తెలీదు కదా అయినా, అసలు నేను బ్రతికే ఉన్నాను అనుకున్నావా, చచ్చాను అనుకున్నావా అంటుంది జయంతి. అవేం మాటలు, ఎందుకలా మాట్లాడుతున్నావు అని మైథిలి అనగానే జయంతి మైథిలిని కొడుతుంది. ఇంకెలా మాట్లాడమంటావు అంటుంది. నా కన్న బిడ్డల గురించి నేనెన్నో కలలు కన్నాను, ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అవన్నీ అబద్ధాలని మీరు నిరూపించారు అంటుంది జయంతి. ఎంతసేపు నా మొగుడు, నా కుటుంబం, నా పిల్లలు, నా సంసారం అని ఆలోచించానే గాని ఏనాడైనా స్వార్థంగా ఆలోచించానా అని జయంతి అంటుంది. అయినా సరే మీరు ఇంత పెద్ద నిజాన్ని దాచి నన్ను దారుణంగా మోసం చేశారని జయంతి చాలా బాధపడుతుంది. అది మోసం చేయడం కాదని మైథిలి చెప్పబోతూ ఉంటే నోర్ముయ్ అని జయంతి అరుస్తుంది. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావు? నాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం మోసం కాదా అంటుంది జయంతి. ఉద్యోగం పేరు చెప్పి ఆ మొగుడుతో కలిసి ఉంటున్నావు, అది మోసం కాదా? ఏ మనుషులనైతే అసహించుకుంటున్నానో ఆ మనుషుల మధ్య బ్రతుకుతున్నావు. నేను ఎవరి గాలైతే నా కుటుంబం మీద సోకకూడదనుకున్నానో వాళ్ళింటికే కోడలయ్యావు, ఇదంతా మోసం కాదా అని జయంతి అంటుంది. ఎందుకు ఈ తల్లిని మోసం చేసావు? ఎంత దారుణంగా నన్నెలా మోసం చేయాలనిపించిందని జయంతి చాలా ఏడుస్తుంది. నువ్వు పరిస్థితులు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావని నాగేంద్ర అంటాడు. తర్వాత నీకన్నీ స్పష్టంగా అర్థమవుతాయి అంటాడు నాగేంద్ర. మీరు మాట్లాడొద్దని జయంతి గట్టిగా అరుస్తుంది. కూతురు ఇంత పని చేస్తుంటే ఆపాల్సింది పోయి ప్రోత్సహించారు అంటుంది. ఇందులో నాన్న తప్పు లేదని మైథిలి అంటూ ఉంటే ఎవరి తప్పు ఉంది అంటుంది జయంతి. రాత్రింబవళ్ళు నువ్వు పనిచేసే కంపెనీ కోసం కష్టపడుతున్నావా? దానికోసమే కన్నవాళ్లకు దూరంగా ఉండాల్సి వచ్చిందా? ఈ విధంగానా కంపెనీ కోసం పడే కష్టం అని జయంతి అంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రోజు రోజుకి ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.